మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటాము. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. ఎందుకంటే 2024 సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవియోగం ఏర్పడుతుంది. ఈ యోగం అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవియోగం వలన లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలైతే చేకూరుతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. డిసెంబర్ 15 ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. ఇంటి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువ. పూజా గది ముందు అష్టదళ ముగ్గు వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి. ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైతే నివేదించండి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించుకోండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే మటుకు కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్మకం. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని మీ గుమ్మం ముందు వేలాడి తీసుకోండి. మీ ఇంటికున్న నరదిశ మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ ముగ్గును వేసుకోండి. మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టును దేవతల స్వనివాసంగా భావిస్తాం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. మీ ఇంటిపైన దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని తీసుకొచ్చి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్య లేకుండా ఉంటాయి. ఆ రాగి ఆకుని ముందుగా మీరు పూజ చేసే ముందు మీ దేవుడి గదిలో పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇలా చేయటం వల్ల ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. జన్మజన్మల అదృష్టం కూడా కలుగుతుంది. అయితే నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. నీళ్ళల్లో జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన ఇంటి తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తుని వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారైతే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చుకోండి.
పౌర్ణమి రోజున ఇలా చేయటం వలన మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. ఆల్రెడీ ఉంటే మటుకు బీరువాలో ఒకసారి శుభ్రం చేసి మళ్ళీ కొంచెం పూజ చేసుకొని బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ధనం రెట్టింపు అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలుని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలైతే కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు. భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం వలన అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు అయితే ఉండవు. అలాగే మీ ఇంటికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచుకోకండి. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని చదవటం వలన ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతకథను విన్నా కానీ చూసినా కానీ చేసుకున్నా కానీ లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. మార్గశిర పౌర్ణమి రోజున పేదవారికి దానం చేస్తే 1,00,00,000 రెట్ల పుణ్యం కూడా లభిస్తుంది.